వైద్యం నారాయణ హరి. ఏ జీవికైనా ప్రాణం పోసేది అమ్మ. అదే జీవి అనారోగ్యం పాలైతే ఔషధాన్నిచ్చి పునర్జన్మను ప్రసాదించేది వైద్యుడు అని ట్రస్మా జిల్లా అధ్యక్షుడు గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు అన్నారు. సోమవారం నాడు డాక్టర్స్ డే సందర్భంగా స్థానిక గాంధీజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు స్థానిక డాక్టర్లను ఘనంగా సన్మానించి మాట్లాడారు. అదేవిధంగా 2 సంవత్సరములకు మరియు ప్రతి నెల 20 మంది నిరుపేదలకు ఒక్కొక్కరికి 1000 రూపాయల విలువ చేసే నిత్యావసర సరుకుల పంపిణీ చేయాలనే లక్ష్యంతో ట్రస్మా జిల్లా అధ్యక్షుడు గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు ఈ సంవత్సరం జనవరి నెల 1వ తేదీన ప్రారంభించిన గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం సోమవారం నాడు స్థానిక గాంధీజీ విద్యా సంస్థల యందు 7వ నెల డాక్టర్ల చేత పంపిణీ చేపించడం జరిగింది. ఈ సందర్భంగా గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ, జీవితంలో మా కుటుంబం సంపాదించిన సంపాదనలో కొంత శాతం నిరుపేద ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో మా కుటుంబ సభ్యులంతా ఆలోచించి తీసుకున్న నిర్ణయమని, భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలు మా గాంధీజీ ఫౌండేషన్ తీసుకువస్తుందని తెలిపారు. ఉన్నంత వరకు మా కుటుంబం పేదలకు సేవ చేస్తూనే ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రమేష్, డాక్టర్ నరసింహ, డాక్టర్ రవి, డాక్టర్ వెంకట్, డాక్టర్ రాంప్రసాద్, చేనేత పరిరక్షణ సమితి అధ్యక్షులు రాపోలు ప్రభాకర్, డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపల్ సత్యనారాయణమూర్తి, మునిషి సమత, కోడి ప్రీతి, బుషిపాక యాదగిరి, బోడ విజయ్ తదితరులు పాల్గొన్నారు. అది హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే ఈరోజు ఏ హాస్పిటల్ పోయినా కూడా డాక్టర్ ఫీజు 200, 300, 200, 300 రూపాయలు తీసుకుంటారు. కానీ మన విద్యా సంస్థలు స్టార్ట్ అయ్యి 23 సంవత్సరాలు అయింది. ఈ 23 సంవత్సరాల్లో మన గాంధీజీ స్కూల్ నుండి రెగ్యులర్ డైలీ ఒక స్టూడెంట్ అనే పంపిస్తుంటాం హాస్పిటల్కి. ఇప్పటి వరకు ఏ డాక్టర్ కూడా ₹1 తీసుకోలేదు. వాళ్ళందరికీ గట్టిగా కరతాళ ధ్వనులతో మనం కృతజ్ఞతలు తెలియజేయాలి. ఒకవేళ మీ పేరెంట్స్ ద్వారా పోతే వాళ్ళ వృత్తిలో భాగంగా తీసుకుంటారు. కానీ మన స్కూల్ తరఫున స్కూల్ యూనిఫామ్ వేసుకొని స్కూల్లోనే ఏదైనా అనుకోనిది జరిగితే వెళ్ళిన సందర్భాల్లో వాళ్ళు ఉచితంగా సేవలు చేస్తున్నందుకు వాళ్ళు హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తూ, మనకు కనపడే దేవుడు ఎవరంటే డాక్టర్. ఎంత రాత్రి అయినా ఏదైనా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాకు తెలుసు. ఏ నైటు పాప వాళ్ళు అనిపిస్తుంది వీళ్ళకు ఏదైనా మనం పనుకుంటే హాయిగా పొద్దుగాలు లేస్తాం, కానీ వీళ్ళకి రాత్రిపూట మాత్రం ఎవరో ఒకరు ఒకవేళ అంత తెలిసిన వాళ్ళు వచ్చారు అనుకో, లేవకపోతే ఒక బాధ, లేచి ఏదైనా ఎమర్జెన్సీ ఏమైనా అయిందంటే అదొక బాధ. వాస్తవానికి ఇక్కడ ఉన్న డాక్టర్లందరూ కూడా పేదల పట్ల ఒక తానుభూతితో ఉన్నోళ్ళే. వేల ఫీజులు ఇక్కడ ఉన్నోళ్ళు అయితే ఎవరు వేల ఫీజులు అయితే తీసుకున్న దాఖలాలు అయితే ఉండవు. ఒక పేద అయినా వచ్చినా ఏదైనా కనిపెడతారు. లేదు ఉత్తర ఏమంటారు దాన్ని మళ్ళీ వచ్చి ఇస్తే సార్ అన్న కూడా ఒప్పుకుంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా మనందరం ఒకసారి గట్టిగా చప్పట్లతో వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఎప్పుడైనా సరే మనకు డాక్టర్లు కనబడితే వాళ్ళని మంచిగా గౌరవించుకుందాం. అలాగే ఇక రెండో విషయాన్ని చెప్పాలంటే మన కోడి చిన్న గారి గురించి చెప్పాలి. ఒక పక్కన పేదలకు నిత్యావసర సరుకులు అందజేస్తున్నారు. వైద్యో నారాయణ హరి, which means the doctor is an embodiment of God. Generally every religion worship their own God, but all the religions worship, when they are in trouble they worship a single God. He is none other than the doctor. So on this day, the Doctor's Day, we all owe to their grateful services, and I hope all the doctors who are rendering their services to our Chendur and surroundings live a long life with good health, wealth and happiness. And on this occasion, I wish all the doctors a prosperous life, and may God bless all of them. With this, I thank all the doctors who have come over here on this happy occasion.